లాస్ట్ టైం అయితే బేకింగ్ క్లాసెస్ గురించి అడిగారు కదండి. నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్‌లోని పోస్ట్ చేశానండి. మన ఛానల్‌కి ఒకసారి వెళ్ళి చెక్ చేసినట్టుగైతే పోస్ట్‌లో చెక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి. అందులోని వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఇంకా ఇదైతే గ్రేప్ ప్లాంట్ అండి. 15 రోజుల నుంచి కంటిన్యూగా పడుతున్న వర్షాలకైతే చాలా పళ్ళన్నీ రాలిపోయాయి. ఇంకా ఉన్న పళ్ళైనా కోసేద్దామని చెప్పేసి వచ్చానన్నమాట. ఈ వర్షాల వల్ల ఏంటంటే కాయ సైజు కూడా కొంచెం తగ్గిపోయిందండి. కొన్ని పెద్దవి ఉంటున్నాయి, కొన్ని వచ్చేసి చిన్న కాయల్లాగా ఉంటున్నాయి. కానీ మొత్తానికైతే చాలా గుత్తులైతే వచ్చాయి. చూస్తున్నారు కదా, పళ్ళు కూడా చాలా బాగున్నాయండి. కొన్ని పళ్ళు మిగిలాయి అన్నమాట, చాలా పళ్ళు రాలిపోయాయి. ఇవి వచ్చేసి డ్రాగన్ ప్లాంట్. లాస్ట్ టైం చూసారు కదా, ఒక 2 ఫ్రూట్స్ అయితే దీని నుంచి తీసుకున్నాము. దీనికి కూడా సేమేనండి, ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ పడిపోతున్నాయి అన్నమాట. కొన్ని అయితే ఉంటున్నాయి, 2 కాయలు అయితే వచ్చాయి, ఇది ఒక ఫ్లవర్ వచ్చిందనమాట. ఇంకా గ్రేప్స్ అయితే కొన్ని కట్ చేసేసాను. అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా కొన్ని వచ్చాయండి. చూస్తున్నారు కదా, మొత్తం గార్డెన్ అంతా కూడా చాలా గ్రాస్ అయితే వచ్చేసింది. ఇంకా అది వచ్చేసి కొంచెం వర్షాలు తగ్గాక క్లీన్ చేయిద్దామని లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం భయం వేస్తుంది. కొన్ని పళ్ళు అయితే కోద్దామనేసి వచ్చాను. స్టార్ ఫ్రూట్స్ కూడా చాలానే ఉన్నాయి, కానీ అన్నీ అయితే కొయ్యలేదండి. కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, కొయ్యలేదు. కొన్ని పండిన ఉన్నాయి, అవి మాత్రం కోసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి జామకాయలు కూడా ఒక 2 కాయలు కోసానండి. అంజీర్లు కూడా చాలా పండాయి అనమాట. అదే అంజీర్లు కూడా చాలానే వచ్చాయి కాయలు. రోజుకొక 4, 5 కాయలు అయితే కాస్తున్నాయండి అంజీర్లు. నేనైతే ఈరోజైతే 2 కాయలు పండాయి అనమాట, అవి కోసాను. అంజీరు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క బ్రాంచ్కిని ఒక దగ్గర దగ్గర ఒక 20 కాయలు పైనే ఉన్నాయండి అంజీర్కైతే మాత్రం. ఈ ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు కదా, ఇలాగా బాగా ఎల్లో కలర్లో ఉన్న స్టార్ ఫ్రూట్స్ అయితే కొంచెం తీయగా ఉంటాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఒక్కొక్క బ్రాంచ్కే 20 పైనే ఉన్నాయండి కాయలు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. అన్ని బ్రాంచెస్కి కూడా అన్నే కాయలు వచ్చాయండి. ఈ గ్రీన్ కలరు పండినా కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. ఇది కొంచెం తొక్కొచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పర్పల్, ఇందాక ప్లేట్లో చూసారు కదా, అది ఆ కలర్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.